చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పల్లా శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్దపీట వేశారని అన్నారు. బీసీలను గుర్తించి రాష్ట్ర అధ్యక్షత పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. जय बाबू जय बाबू जय जय बाबू जय बाबू जय जय बाबू राज चंद्रबाबू गारी नायकत्व राज चंद्रबाबू गारी नायकत्व जय बाबू जय बाबू जय बाबू जय बाबू जय बाबू जय बाबू ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి అత్యంత పెద్దపీట ఇచ్చి మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేసినారు. అందుకనేసి ఈరోజు కుప్పంలో బీసీల తరఫున యాదవుల తరఫున మేము అభిషేకం చేసే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా బీసీలని గుర్తిస్తూ దీనిపై ప్రతి ఒక్కరికి ఇక్కడ బీసీలని అతి పెద్దగా బీసీలు ఉండే సామాజిక వర్గం ఇక్కడ ఉంది కుప్పంలో. వాళ్ళకందరికీ కూడా పెద్ద ఆయన మేలు చేస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా బీసీలకి పెద్దపీఠం వేసిన వ్యక్తి మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేసి నిజంగానే ఈ రాష్ట్ర ప్రజలు ఈ బీసీ సోదరులందరికీ గుర్తించుకోవాలా. ఒక అతను చెప్పాడు, బీసీ సోదరులకి నేను పెద్దపీఠం వేస్తానని చెప్పి బీసీలని నడ్డు విరిసి నడి రోడ్డు మీద నిలబెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డిని అదే బీసీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుడ్డలు ఊడదీసి నడి రోడ్డు మీద నిలబెట్టారు. ఈ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క లాంటి వాళ్ళు. అదే విధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు అదే విధంగా మంచి స్థానం కల్పించి ఈరోజు రాష్ట్రానికే ఒక అధ్యక్షుడు చేశారంటే అది మా ముఖ్యమంత్రి ఘనత అనేసి మేము బీసీ సోదరులు అందరము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా సంతోషంగా ఇంకా కూడా ఈ 5 సంవత్సరాలే కాదు ఇంకా 30 సంవత్సరాలు కూడా మా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండాలనేసి మా బీసీ సోదరులు అందరూ కోరి ప్రార్థిస్తున్నాం.